పట్టిస్తాడో ఆయన తగిన కాలం ముందు తప్పకుండా సహాయం చేస్తాడు. 10 రోజులు ఎందుకు పట్టింది టైం? కానీ మీరు గమనించినట్లయితే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10వ రోజు తెల్లవారుజామున పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చినట్టు లేఖనంలో రాయబడి ఉంది. చూసారా వాళ్ళ మొండితనం చూడండి. దేవుని శక్తి వాళ్ళు పొందేంత వరకు ప్రతిరోజు వాళ్ళు మొర్ర పెట్టడం మానలేదు, ప్రతిరోజు వాళ్ళు ప్రార్థించడం మానలేదు. అచ్చంగా అదే మెయిన్ టార్గెట్ చేసుకొని వారు ప్రార్థించి 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 ఎట్టకేలకు జవాబు పొందారు. స్తోత్రం. కొన్నిసార్లు తగిన కాలం కోసం దేవుడే ఆపుతాడు, కొన్నిసార్లు సైతాను కూడా ఆపుతాడు. మన ప్రార్థనకు జవాబు రాకుండా లూసిఫర్ కూడా ఆపుతాడు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో ఒక దర్శనాన్ని దానియేలు చూస్తాడు. ఆ దర్శనం యొక్క అర్థం ఏంటో ఆయనకు తెలియదు. అయితే ఆయన ఏం చేస్తాడంటే తాను చూచిన ఆ భయంకర దర్శనం యొక్క అర్థం తెలుసుకోవడం కోసం మోకాళ్ళు వేస్తాడు, ప్రార్థనలో ఉంటాడు, ఉపవాసం ఉంటాడు. ఎందుకు ఉపవాసం ఉన్నాడు, ఎందుకు ప్రార్థనలో కూర్చున్నాడంటే తనకు దేవుడిచ్చిన ఆ దర్శనం యొక్క అర్థం తెలుసుకోవటానికి ఆయన ప్రార్థనలో ఉంటాడు. 21 రోజు ఆన్సర్ రాదు, 21 రోజు జవాబు రాదు. ఆ 21 రోజు తర్వాత గాబ్రియేలు దూత వస్తాడు దానియేలు దగ్గరికి. గాబ్రియేలు దూత వచ్చి అంటాడు, దానియేలు నీవు బహుప్రియుడవు, నీవు ఆ దర్శనం యొక్క భావము తెలుసుకోనవలెనని మనస్సు నిలిపిన ఆ మొదటి దినమందే దేవుడు నన్ను పంపాడు. నేను చెప్పింది అక్కడ ఉంటుంది, ఇంటికి పోయి చూసుకుంటారా? ఇప్పుడే చూసుకున్నా పర్వాలా. దానియేలు 10 చెప్పింది అక్కడ ఉంటది, చదవాల్సిన అవసరం లేదు, అదే మ్యాటర్ ఉంటది. ఏమంటాడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళుని మొర్రపెట్టి ఆ దర్శనం యొక్క భావం తెలుసుకోవడానికి మనసు నిలిపావో, ప్రార్థన మొదలు పెట్టావో, అప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు దేవుడు? గాబ్రియేలు దూతతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నాకు బహుప్రియుడైన దానియేలదుగో మోకాళ్ళేసి ప్రార్థిస్తున్నాడు, నీవు వెళ్ళి దానియేలు ప్రార్థనకు జవాబుగా ఆ దర్శనం యొక్క భావాన్ని తెలిపిరా అని చెబితే గాబ్రియేలు బయలుదేరాడు. అక్కడి నుంచి బయలుదేరితే పారసీకుల అధిపతి వెళ్ళి అడ్డగించాడట. పారసీకుల అధిపతి ఎవరు? సైతాను. వాడు వెళ్ళి గాబ్రియేలు దానియేలు దగ్గరికి రాకుండా అడ్డగించి యుద్ధం చేశాడట, పోరాడాడట.